డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఎక్సర్సైజ్ 3ఏలో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏంటి? ఏ వీల్ మేక్స్ 360 రెవల్యూషన్స్ ఇన్ 1 minute. ఒక నిమిషంలో ఒక వీల్ 360 రెవల్యూషన్స్ అంటే 360 సార్లు తిరిగిందట. త్రో హౌ మెనీ రేడియన్స్ డస్ ఇట్ టర్న్స్ ఇన్ 1 second? ఒక సెకండ్లో ఎన్ని రేడియన్స్ టర్న్ అవుతుంది అనేది చూపించాలి. ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా మనము ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లంలోనే సొల్యూషన్ మనకు దొరికేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాబ్లంలో ఇచ్చినవి ఏమేమైతే ఇచ్చారో అవన్నీ రాసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత డిగ్రీస్లో కన్వర్ట్ చేద్దాం. ఆ తర్వాత రేడియన్స్లో కన్వర్ట్ చేద్దాం. అది ఎలాగా అనేది తెలియాలంటే ఫస్ట్ ప్రాబ్లంలో వాళ్ళు ఏమి ఇచ్చారు అది రాసుకుని స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ ఉంటే ప్రాబ్లము మనకే అర్థమైపోతుంది, చాలా ఈజీగా వస్తుందన్నమాట. చూద్దాం. సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారో అది రాసుకుందాం. ఏ వీల్ మేక్స్ 360 రెవల్యూషన్స్ ఇన్ 1 minute. అది వాళ్ళ ప్రాబ్లంలో ఇచ్చింది. సో మనం రాద్దాం. నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ made by wheel in 1 minute. 1 minute-లో నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎన్ని? 360 రెవల్యూషన్స్ అని చెప్పి వాళ్ళు ఇచ్చేసింది. ఓకే, నెక్స్ట్ త్రో హౌ మెనీ రేడియన్స్ డస్ ఇట్ టర్న్స్ ఇన్ 1 second. వాళ్ళకి కావాల్సింది ఏంటి? 1 second-లో కావాలి. ఇచ్చిన ప్రాబ్లంలో 1 minute-కి ఉన్న రెవల్యూషన్స్ అన్ని 360 degrees కాబట్టి ఈ 1 minute-ని సెకండ్స్లోకి మార్చుకుందాం. 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds. అంటే 60 seconds-కి ఎన్ని రెవల్యూషన్స్ అయినట్టు? 360 రెవల్యూషన్స్ అయినట్టు. 60 seconds-కి 360 రెవల్యూషన్ అయితే 1 second-కి ఎన్ని రెవల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1 second-కి ఎన్ని అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడూ కూడా చిన్న ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోగలిగితే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 60 seconds-కి 360 రెవల్యూషన్స్. 1 second-కి ఎన్ని రెవల్యూషన్స్ అవుతాయి? తక్కువ అవుతాయి, ఎక్కువ అవుతాయా? తక్కువ అవుతాయి. సో లెస్ బై మోర్ ఇంటూ సైడ్ వాల్యూ. ఇలా చెప్తే మీకు గుర్తుంటుందనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను. లెస్ బై మోర్ అంటే 1/60 ఇంటూ సైడ్ వాల్యూ అంటే 360. 0 0 కట్ 6 36లో 6 times పోతుంది. సో ఎన్ని రెవల్యూషన్స్ వచ్చాయి? 1 second-కి 6 రెవల్యూషన్స్ వచ్చాయి. దేర్ఫోర్ రెవల్యూషన్స్ ఇన్ 1 second ఈజ్ ఈక్వల్ టు 6. 1 minute-లో
360 రెవల్యూషన్స్ అయింది అంటే ఒక కంప్లీట్ సర్కిల్ అయిందనే కదా అర్థం. ఈ కంప్లీట్ సర్కిల్ అయిందంటే ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఉన్నట్టు? 360 డిగ్రీస్ ఉన్నట్టు. ఓకేనా? సో 1 రెవల్యూషన్ మేక్స్ 360 డిగ్రీస్. ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు మనకి? హౌ మెనీ రేడియన్స్ అని ఇచ్చారు. 360 డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేసుకుందాం. డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలని చెప్పాను? పై బై 180తో మల్టిప్లికేషన్ చేసుకోవాలని చెప్పాను, అంతే కదా? పై బై 180, 0 0 కట్, 18 2s 36 అంటే 2π రేడియన్స్. అంటే 1 రెవల్యూషన్కి 2π రేడియన్స్ అయితే 6 రెవల్యూషన్స్కి ఎంత? అది ఫైండ్ అవుట్ చేయగలగాలి. దట్ ఎంప్లాయిస్ 1 రెవల్యూషన్ మేక్స్ 2π రేడియన్స్. 6 రెవల్యూషన్స్ మేక్స్ హౌ మచ్? సేమ్ ఇందాకడ ఫార్ములానే. ఒక రెవల్యూషన్కి 2π రేడియన్స్ అయితే 6 రెవల్యూషన్స్కి ఎంత? ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? మోర్ బై లెస్ ఇంటూ సైడ్ వాల్యూ. ఇందాక తక్కువైంది కాబట్టి లెస్ బై మోర్ అన్నాం, ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి మోర్ బై లెస్ అంటున్నాం. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్స్ అన్నమాట ఇవి. అంటే 6/1 ఇంటూ సైడ్ వాల్యూ అంతా 2π రేడియన్స్. అంటే 6 2s 12π రేడియన్స్. హౌ మెనీ రేడియన్స్ డస్ ఇట్ టర్న్స్ ఇన్ 1 సెకండ్ అంటే నంబర్ ఆఫ్ రేడియన్స్ టర్న్డ్ ఇన్ 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 12π రేడియన్స్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. అదే రాద్దాం. మనకు ఆన్సర్ వచ్చేసింది కదా. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ రేడియన్స్ turned in 1 second is equal to 12π రేడియన్స్. ఇది ఆన్సర్. ఫోర్త్ ప్రాబ్లం కూడా నేను చెప్తాను. ఫిఫ్త్ ప్రాబ్లము మీరు చేదురు కానీ, సిక్స్త్ ప్రాబ్లము చేయడానికి ట్రై చేయండి, రాకపోతే నేను చెప్తాను. సెవెంత్ ప్రాబ్లం మీరు చేయొచ్చు. అంటే ఫోర్త్ ప్రాబ్లం తెలిస్తే 5 6 7 మీరు చేసేయచ్చు. ట్రై చేయండి, ట్రై చేస్తే వచ్చేస్తాయి. మనకు తెలియాల్సిందంతా లాజిక్, అంతే. లాజిక్ వస్తే ప్రాబ్లం వస్తుంది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇటువంటి విలువైన సమాచారం ఇంకా రావాలి అని అనుకుంటుంటే బెల్ ఐకాన్పై కనుక క్లిక్ చేస్తే మీకు తదుపరి వీడియోలు రిమైండర్స్ రూపంలో మీకు అందుతాయి. Please do subscribe, share, like and click on bell icon.